If you are preparing for any competitive exams like UPSC Civil Service exam, State PSC exam, SSC CGL, CHSL, or if you are an entrepreneur, or if you are an investor, or if you are a common citizen who wants to know the crux of Indian economy, then two most important documents are there. One is budget and another one is economic survey. 1st February 2026 యూనియన్ బడ్జెట్ రిలీజ్ అయింది. సో ఈ బడ్జెట్ అనేది ఎవరి కోసం? బిలియనియర్స్గా లేకుంటే కామన్ సిటిజన్స్గా? ఎవరికి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది? ఎకనామిక్ గ్రోత్ అనేది ఏ విధంగా ఉండబోతుంది, పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా డెవలప్ అవుతుంది, అట్లా ఈచ్ అండ్ ఎవ్రీ దానికి ఈ యొక్క బడ్జెట్ అనేది ఇంపార్టెంట్. అసలు ఈ బడ్జెట్ వీటి గురించి తెలుసుకునే దానికంటే ముందు కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ వన్, ఒక నార్మల్ ఇయర్కి, అకాడమిక్ ఇయర్కి, ఫైనాన్షియల్ ఇయర్కి డిఫరెన్సెస్ చూద్దాం. సో నార్మల్ ఇయర్ అంటే 1st January 2026 నుంచి 31st December 2026 వరకు ఉండేదాన్ని నార్మల్ ఇయర్ అంటాం. అదే అకాడమిక్ ఇయర్ అంటే టిపికల్గా ఇది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, దట్టు ఇండియన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఫాలో అయ్యేది. ఇది జూన్ జూలై 2026 నుంచి స్టార్ట్ అయితే మార్చ్ ఆర్ ఏప్రిల్ 2027కి ఎండ్ అయిపోతుంది. జనరల్గా ఫైనాన్షియల్ ఇయర్ అనేది 1st April నుంచి 31st March వరకు ఎండ్ అవుతుంది. దాన్ని మనం ఇంకొంచెం సింప్లిఫై చేసుకున్నట్లయితే 1st April 2026 నుంచి 31st March 2027 వరకు దీన్ని అంతటిని కూడా ఒక ఫైనాన్షియల్ ఇయర్ అంటాం. బడ్జెట్ విషయం కానీ, ట్యాక్సేషన్ కానీ అండ్ అదర్ ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికీ కూడా మన ఈ ఫైనాన్షియల్ ఇయర్ని యూజ్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ అసలు బడ్జెట్ గురించి మాట్లాడుతున్నాం కదా, ఈ బడ్జెట్ని ఎవరు ప్రిపేర్ చేస్తారు, ఎవరు ప్రజెంట్ చేస్తారు? ఎనీ ఐడియా? మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అందులో ఒక ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ వచ్చి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ కింద 2 డివిజన్స్ ఉంటుంది. ఒకటి బడ్జెట్ డివిజన్, ఇంకొకటి ఎకనామిక్ డివిజన్. ఎకనామిక్ డివిజన్ ఎకనామిక్ సర్వేని ప్రిపేర్ చేస్తుంది. అది బడ్జెట్ డివిజన్ వచ్చి బడ్జెట్ని ప్రిపేర్ చేస్తుంది. మొత్తం డ్రాఫ్టింగ్ అని అదర్ మినిస్ట్రీస్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ని తీసుకొని ఒక డ్రాఫ్ట్ని తయారు చేస్తుంది. సో ప్రిపేర్ చేసేది, బడ్జెట్ని ప్రిపేర్ చేసేది వచ్చి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. ప్రజెంట్ చేసేది వచ్చి మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ నిర్మలా సీతారామన్ గారు ప్రజెంట్ చేస్తారు. ప్రజెంట్ ఇప్పుడు 1st February 2026 యూనియన్ బడ్జెట్ అనేది రిలీజ్ చేశారు. అండ్ ఇది 9th టైం నిర్మలా సీతారామన్ గారు ప్రజెంట్ చేస్తున్నారు. అండ్ ఈ ఇయర్ బడ్జెట్ థీమ్స్ చూసుకున్నట్లయితే యూత్ డ్రివన్ బడ్జెట్ అండ్ 3 కర్తవ్యాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కర్తవ్యం మీన్స్ సింపుల్గా డ్యూటీ అని మీనింగ్. ఎందుకు కర్తవ్యాస్ అని పేరు పెట్టారంటే దిస్ ఈస్ ద ఫస్ట్ బడ్జెట్ ప్రిపేర్డ్ ఇన్ కర్తవ్య భవన్. ఇంకా సింప్లిఫై చెప్పాలంటే మన యూనియన్ గవర్నమెంట్ ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చింది, సెంట్రల్ విస్తా ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ కింద ఒక కొత్త పార్లమెంటరీ బిల్డింగ్ అండ్ అదేవిధంగా ఒక కొత్త అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేద్దామని ఫిక్స్ అయింది. దీంట్లో భాగంగా ఒక కొత్త అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఆ కన్స్ట్రక్ట్ చేసిన దాంట్లో నుంచి ప్రిపేర్ చేసిందే ఈ యొక్క ఫస్ట్ బడ్జెట్. అందుకే మనం దీన్ని కర్తవ్య బడ్జెట్ అని కూడా పిలుస్తాం. సో అసలు బడ్జెట్కి ఎకనామిక్ సర్వేకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఎకనామిక్ సర్వే అంటే పాస్ట్ 1 ఫైనాన్షియల్ ఇయర్లో ఏమైతే యాక్టివిటీస్ జరిగాయో, లైక్ ఈచ్ సెక్టర్కి, హెల్త్ సెక్టర్, ఎడ్యుకేషన్ సెక్టర్ ఏ విధంగా పర్ఫామ్ చేసాయో చెప్తుంది ఎకనామిక్ సర్వే. 2026-27 ఒక ఫైనాన్షియల్ ఇయర్ అవుతుంది కదా. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మనం ఎడ్యుకేషన్ సెక్టర్కి, హెల్త్ సెక్టర్కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్కి, సో ఇంకా డిఫరెంట్ సెక్టర్కి మనం ఎంత ఖర్చు చేయబోతున్నాం అని దాని గురించి చెప్పేది ఈ యొక్క బడ్జెట్ అంటే. ఇంకా సింప్లిఫై చేసి చెప్పాలి అంటే లెట్ us say నా దగ్గర ఒక 1 lakh రూపీ ఉంది. ఈ 1 lakh రూపీతో నేను 1 year గడపాలి అనుకుంటున్నా. ఈ 1 yearకి నేను ఫస్ట్ ప్రయారిటీస్ వేసుకుంటాను. నా యొక్క హెల్త్కి ఇంత అమౌంట్ నేను స్పెండ్ చేయాలి, నా ట్రావెల్కి ఇంత అమౌంట్ స్పెండ్ చేయాలి, షాపింగ్కి ఇంత స్పెండ్ చేయాలి, నేను బుక్స్ కొనాలంటే ఇంత స్పెండ్ చేయాలి. ఇట్లా ఒక్కొక్క సెక్టర్ వైజ్ నేను కొంత అమౌంట్ని డివైడ్ చేసుకుంటాను. ఈ డివైడ్ చేసుకున్న తర్వాత ఈ 1 yearలో నేను స్పెండ్ చేస్తాను కదా, ఆ స్పెండ్ చేసినంతా కూడా నెక్స్ట్ ఇయర్కి రివ్యూ చేసుకుంటాను. ఆ రివ్యూ ఏమవుతుందంటే ఎకనామిక్ సర్వే అవుతుంది. ఇప్పుడు మన యూనియన్ బడ్జెట్లో ఏంటి అంటే ఒక్కొక్క సెక్టార్కి ఎంతెంత ఖర్చు పెట్టబోతున్నాం అండ్ మన యొక్క ఫిజికల్ కండిషన్ అనేది ఏ విధంగా ఉంది. ఫిజికల్ కండిషన్ అంటే ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే మనం ఎంత ఖర్చు పెట్టినాం, ఎంత అప్పు ఉంది మనకి అన్న దాని గురించి చెప్పేది ఫిజికల్ కండిషన్ అంటే. ఇప్పుడు అసలు మన గవర్నమెంట్కి రూపీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ ఉంటే 100 రూపీస్ నుంచి ఎక్కడెక్కడ నుంచి మనకి ఎంత అమౌంట్ అనేది వస్తుందో ఒకసారి చూద్దాం. బారోయింగ్స్ అండ్ లయబిలిటీస్ వచ్చి హైయెస్ట్ షేర్ 24% వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ అంటే 24 రూపీస్ బారోయింగ్స్ అండ్ లయబిలిటీస్ నుంచి వస్తుంది. బారోయింగ్స్ అంటే మనం పక్క వాళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకోవడం అనమాట. దీని నుంచి మనకి 24% వస్తుంది. అండ్ తర్వాత చూసుకున్నట్లయితే ఇన్కమ్ ట్యాక్స్, మనం ట్యాక్సెస్ పే చేస్తాం కదా, ఆ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి 21% అనేది గవర్నమెంట్కి వెళ్తుంది. అండ్ నెక్స్ట్ షేర్ వచ్చి కార్పొరేషన్ ట్యాక్స్. మనకి కంపెనీస్ ఉన్నాయి కదా, ఆ కంపెనీస్ పే చేసే ట్యాక్స్ని కార్పొరేషన్ ట్యాక్స్ అంటారు. ఆ ట్యాక్సెస్ నుంచి 18% అనేది రెవెన్యూ అనేది గవర్నమెంట్కి వెళ్తుంది. నెక్స్ట్ జిఎస్టీ.
జిఎస్టీ అనేది వచ్చి ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్. మనం పే చేస్తున్నాం కదా, మనం ప్రతి ఒక్క ఏం కొన్నా కానీ సరే దానికి ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది ఆటోమేటిక్ యాడ్ ఆన్ అవుతుంది, అది జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఆ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ యొక్క షేర్ పర్సెంటేజ్ చూసుకున్నట్లయితే 15%. అండ్ అదర్ రిమైనింగ్ చూసుకున్నట్లయితే యూనియన్ ఎక్సైజ్ డ్యూటీస్ కానీ, కస్టమ్స్ కానీ, నాన్ డెట్ క్యాపిటల్ రిసీట్స్, నాన్ ట్యాక్స్ రెవెన్యూ రిసీట్స్, ఇట్లా వీటన్నిటి దగ్గర నుంచి ఒక 100 రూపీస్ అనుకుంటే ఆ 100 రూపీస్ డిఫరెంట్ సెక్టార్స్ నుంచి మనకి వస్తుంది. అయితే ఇప్పుడు వచ్చిన అమౌంట్ అనేది ఖర్చు పెట్టాలి కదా, మనం వచ్చిన అమౌంట్ని ఎక్కడ ఎక్కువ స్పెండ్ చేస్తుంది గవర్నమెంట్. సో రూపీ గోస్ టు వేర్? స్టేట్ షేర్ ట్యాక్సెస్ 22%. 100 రూపీస్ గవర్నమెంట్కి డబ్బులు వచ్చింది, అందులో 22 రూపీస్ స్టేట్స్తో షేర్ చేసుకుంటుంది. అండ్ ఇంకొక 20 రూపీస్ వచ్చి ఇంట్రెస్ట్ పేమెంట్. ఇప్పుడు మనీని మనం బయట దగ్గర నుంచి తీసుకుంటున్నాం కదా, ఆ తీసుకున్న దానికి ఇంట్రెస్ట్ పేమెంట్ మనం 20% పే చేయాల్సి వస్తుంది. అండ్ రిమైనింగ్ చూసుకున్నట్లయితే సెంట్రల్ సెక్టార్ స్కీమ్కి 17%. సెంట్రల్ సెక్టార్ స్కీమ్, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్కి ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక స్కీమ్ని లాంచ్ చేసింది అంటే గవర్నమెంట్, అందులో 100% ఫండింగ్ని కానీ గవర్నమెంటే ఇచ్చింది అంటే దాన్ని సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటాం. ఈ సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్కి గవర్నమెంట్ 17% అనేది స్పెండ్ చేస్తుంది. ఇంకొకటి సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్, దీనికి 8% అనేది గవర్నమెంట్ స్పెండ్ చేస్తుంది. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే డిపెండింగ్ అపాన్ ద స్టేట్స్, సెంటర్ వచ్చి కొంత అమౌంట్ షేర్ చేస్తుంది, స్టేట్ వచ్చి కొంత అమౌంట్ అనేది షేర్ చేసుకోవాలి. ఇందులో స్టేట్ సెంటర్కి కొన్ని డిఫరెన్సెస్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 60-40 రేషియో అని, 50-50 అని, 90-10 అని, ఇట్లా కొన్ని డిఫరెన్సెస్ అనేది ఉంటుంది. అవి హిమాలయన్ స్టేట్స్ అయితే 90-10 అనేసి, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి 90-10 అని, లేకుంటే కొన్ని పూర్ స్టేట్స్కి 60-40 రేషియో, ఇలాగా ఈ యొక్క షేర్ అనేది డివైడ్ అవుతూ ఉంటుంది. అండ్ రిమైనింగ్ చూసుకున్నట్లయితే మేజర్ సబ్సిడీస్ కోసం 6%, డిఫెన్స్ పైన మనం 11% ఖర్చు పెడుతున్నాం. తర్వాత అదర్ ఎక్స్పెండిచర్ 7%, సివిల్ పెన్షన్ 2%. సో ఈ విధంగా మనకు వచ్చి 100 రూపీస్ ఏ విధంగా అయితే వస్తుందో అదే 100 రూపీస్ని మనం ఇలా ఖర్చు పెడుతూ ఉన్నాం. ఇక్కడ ఇంకొక 2 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉంది. రిసీట్స్ అంటే ఏంటంటే ఇన్కమ్ అని అర్థం. ఇక్కడ రెవెన్యూ రిసీట్స్, క్యాపిటల్ రిసీట్స్ అని 2 టైప్ ఆఫ్ రిసీట్స్ ఉంటుంది. రెవెన్యూ రిసీట్ అంటే ఏంటి అంటే గవర్నమెంట్కి మనం ట్యాక్సెస్ ద్వారా ఈ విధంగా వచ్చే డబ్బుల్ని రెవెన్యూ రిసీట్స్ అంటాం. అది ఇక్కడ 2025 బడ్జెట్ ఎస్టిమేట్స్ 2025-26 లాస్ట్ ఇయర్ బడ్జెట్ని అనౌన్స్ చేసినప్పుడు వాళ్ళకి 34.2 lakh crores అనేది మనకి ఇన్కమ్ జనరేట్ చేస్తాము అనేసి వాళ్ళు ఎస్టిమేట్ చేశారు. బట్ 2025-26 రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటే తర్వాత లైక్ ఎకనామిక్ సర్వే అనుకోవచ్చు, ఆ 2025 స్టార్టింగ్ నుంచి ఈ March 31, 2026 వరకు వాళ్ళు ఏం ఎస్టిమేట్ చేశారంటే వాళ్ళకి వచ్చిన ఇన్కమ్ అనేది 33.4 lakh crores వచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 34.2 lakh rupees రెవెన్యూ అనేది వస్తుంది అనుకున్నారు, బట్ యాక్చువల్ రెవెన్యూ ఎంత వచ్చిందంటే 33.4 మాత్రమే వచ్చింది. అండ్ ఈ ఇయర్ బడ్జెట్లో 35.3 lakh crores జనరేట్ అవుతుంది రెవెన్యూ అనేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ అది మనకి నెక్స్ట్ 2027లో మనకి తెలుస్తుంది ఎంత యాక్చువల్గా జనరేట్ అయింది అన్నది. ఇది రెవెన్యూ రిసీట్స్. నెక్స్ట్ క్యాపిటల్ రిసీట్స్ అంటే ఏంటి? క్యాపిటల్ రిసీట్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ కొన్ని రోడ్స్ కానీ, రైల్వేస్ కానీ, లేదంటే ఎయిర్పోర్ట్స్ కానీ, లేదా ఒక క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తుంది. అలా డెవలప్ చేయడానికి ఒక 10 to 15 years పడుతుంది. ఒకసారి డెవలప్ అయిపోయిన తర్వాత దాని నుంచి కంటిన్యూస్గా మనకి రెవెన్యూ అనేది వస్తుంది కదా, దాన్నే మనం ఏమంటున్నామంటే క్యాపిటల్ రిసీట్స్ అంటున్నాం. అండ్ ఇంకొకటి కూడా ఉంది ఏంటంటే గవర్నమెంట్ తన దగ్గర ఉన్న కంపెనీ యొక్క షేర్స్ని కూడా కొన్ని ప్రైవేట్ కంపెనీస్కి ఇచ్చేస్తుంది, దాని ద్వారా కూడా మనీ అనేది ఎర్న్ చేసుకుంటుంది. దీన్నే మనం ఏమంటున్నామంటే క్యాపిటల్ రిసీట్స్ అంటున్నాం. సో ఇట్లా క్యాపిటల్ రిసీట్స్ చూసుకున్నట్లయితే 2025-2026 అంటే లాస్ట్ ఇయర్ బడ్జెట్లో 16.4 lakh crores వస్తుంది అనుకున్నారు, కానీ వచ్చింది అయితే 16.2 lakh crores మాత్రమే. ఈ ఇయర్ బడ్జెట్లో 18.1 lakh crores ఈ క్యాపిటల్ రిసీట్స్ నుంచి వస్తుంది అనుకుంటున్నారు, బట్ అది చూడాలి నెక్స్ట్ ఇయర్ ఎంత యాక్చువల్గా వస్తుంది అన్నది. అండ్ ఇలా వచ్చింది కదా మనకి రెవెన్యూ రిసీట్స్ వచ్చింది, క్యాపిటల్ రిసీట్స్ వచ్చింది. ఇప్పుడు ఈ రెవెన్యూ రిసీట్స్ నుంచి, క్యాపిటల్ రిసీట్స్ నుంచి ఎంత అమౌంట్ అనేది మనం స్పెండ్ చేస్తున్నాం యాక్చువల్గా. రెవెన్యూ ఎక్స్పెండిచర్ చూసుకున్నట్లయితే రెవెన్యూ ఎక్స్పెండిచర్ మీన్స్ లైక్ శాలరీస్ కానీ, మెయింటెనెన్స్ వర్క్స్ కానీ, వీటికి డే టు డే అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీస్కి ఖర్చు చేసేది. సో దీనివల్ల మనకి పెద్ద బెనిఫిట్ అయితే ఏముండదు. సో దీన్ని ఎంత ఖర్చు చేస్తున్నాం మనం? లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే బడ్జెట్ ఎస్టిమేట్స్ లాస్ట్ ఇయర్ బడ్జెట్ అప్పుడు 39.4 lakh crores మనకు ఖర్చు అవుతుంది అనుకున్నారు, కానీ ఖర్చు అయింది వచ్చి 38.7 lakh crores మాత్రం ఖర్చు అయింది. అండ్ ఈ ఇయర్ బడ్జెట్ ఎస్టిమేట్స్లో ఏంటంటే 41.3 lakh crores ఖర్చు చేయబోతున్నాం అనుకున్నారు. అండ్ యాక్చువల్గా ఎంత ఖర్చు చేసాం అనేది మనకి నెక్స్ట్ ఇయర్ తెలుస్తుంది. అండ్ ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఈ ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏంటి అంటే మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి, లాంగ్ టర్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయడానికి ఎంత అమౌంట్ అనేది మనం ఖర్చు పెడుతున్నాం, దాన్ని మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ బడ్జెట్లో అప్పుడు మనం 15.5 lakh crores ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయడానికి ఖర్చు పెట్టబోతున్న ఇన్వెస్ట్మెంట్. ఆ ఇన్వెస్ట్మెంట్స్ మనం 15.5 lakh crores మనం అనుకున్నాం, బట్
రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం ఏంటి అంటే 14 lakh crores మాత్రమే మనం ఖర్చు పెట్టాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయడంలో. అది ఈ ఇయర్ వచ్చి 17.1 lakh crores మనం ఖర్చు పెడదాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి అనేసి ఒక ఎస్టిమేషన్ అనేది వేసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఇయర్ మనకి ఈ యొక్క 17.1 lakh crores యాక్చువల్గా ఎంత ఖర్చు పెట్టాం అనేది మనకి తెలుస్తుంది. ఒక్కసారి బడ్జెట్ లోపలికి వెళ్ళేదానికంటే ముందు కొన్ని కీ టర్మ్స్ని మనం ఒకసారి చూద్దాం. రివైజ్డ్ ఎస్టిమేట్స్ 2025-26 ప్రకారం నాన్ డెట్ రిసీట్స్ ఎంత ఉన్నాయి అంటే 34 lakh crores. అందులో టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత అంటే 49.6 lakh crores. సో దీని మీనింగ్ ఏంటి అంటే మనకి నాన్ డెట్ రిసీట్స్ అంటే మనం వేరే వాళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకోకుండా ఓన్లీ మన దగ్గర నుంచే ఈ ట్యాక్సెస్ నుంచి కానీ జనరేట్ అయిన రెవెన్యూని మనం నాన్ డెట్ రిసీట్స్ అంటున్నాం. ఎంత మనం జనరేట్ చేస్తున్నాం లాస్ట్ ఇయర్ అంటే 34 lakh crores. బట్ మనం ఖర్చు చేసింది ఎంత అంటే టోటల్ ఎక్స్పెండిచర్. బట్ గవర్నమెంట్ టోటల్ ఎంత ఖర్చు పెట్టింది అంటే టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత అంటే 49.6 lakh crores. మనకు వచ్చిన రెవెన్యూ ఏమో 34 lakh crores, బట్ మనం ఖర్చు పెట్టింది ఏమో 49.6 lakh crores. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, దాన్నే మనం ఫిజికల్ డెఫిసిట్ అంటున్నాం. ప్రజెంట్ బడ్జెట్ ఎస్టిమేట్స్ చూసుకున్నట్లయితే నాన్ డెట్ రిసిట్స్ అంటే మనకి అప్పు చేయకుండా మన దగ్గర ఉన్న ట్యాక్సెస్ ఈ అదర్ మీన్స్ నుంచి ఎంత జనరేట్ అవుతుంది అనుకుంటున్నామంటే 36.5 lakh crores జనరేట్ అవుతుంది అనుకుంటున్నాం. అయితే మన టోటల్ ఎక్స్పెండిచర్ 53.5 lakh crores ఖర్చు పెట్టబోతున్నాం. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, నియర్లీ 17 lakh crores. ఆ 17 lakh crores ఏమవుతుందంటే ఫిజికల్ డెఫిసిట్ అవుతుంది. అయితే ఇప్పుడు మన రెవెన్యూకి స్పెండింగ్కి మధ్య ఒక డిఫరెన్స్ ఉంది, ఆ డిఫరెన్సే ఫిజికల్ డెఫిసిట్. ఇప్పుడు ఈ ఫిజికల్ డెఫిసిట్ని ఏ విధంగా ఫైనాన్స్ చేయాలి అంటే 2 things. వన్ ఈజ్ నెట్ బారోయింగ్స్, నెట్ మార్కెట్ బారోయింగ్స్ అంటే మార్కెట్ నుంచి మనం గవర్నమెంట్ కొన్ని షేర్స్ని ఇచ్చి మార్కెట్ నుంచి డబ్బులు తీసుకుంటుంది. అలాగా 11.7 lakh crores మనం మార్కెట్ నుంచి తీసుకుందాం అనేసి ఎస్టిమేషన్ చేసుకున్నారు. నెక్స్ట్ వచ్చి డిస్ఇన్వెస్ట్మెంట్స్ నుంచి 5.5 lakh crores మనం మనీని జనరేట్ చేద్దాము అనేసి గవర్నమెంట్ ఎస్టిమేషన్ చేసింది. డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే సింపుల్గా గవర్నమెంట్ దగ్గర ఉన్న సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉంటాయో గవర్నమెంట్ కంపెనీస్, ఆ గవర్నమెంట్ కంపెనీస్లో ఉన్న కొంచెం షేర్ని ప్రైవేట్ ప్లేయర్స్కి ఇచ్చేస్తారు. ఇచ్చేసి దాని నుంచి డబ్బులు అనేది జనరేట్ చేసుకుంటారు. దీన్నే డిస్ఇన్వెస్ట్మెంట్స్ అంటారు. సో ఈ విధంగా గవర్నమెంట్ ఈ ఫిజికల్ డెఫిసిట్ని ఫుల్ఫిల్ చేస్తుంది. అండ్ ఒకసారి డెట్ టు జీడిపి రేషియో చూసుకుందాం. జీడిపి అంటే ఏంటంటే సింపుల్గా గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. డెట్ టు జీడిపి రేషియో ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 100 రూపీస్ ఉంటే ఆ 100 రూపీస్లో నేను ఎంత అప్పు ఉంది నాకు అన్నది డెట్ టు జీడిపి రేషియో తెలుసుకోవడానికి. సో మన ఇండియన్ గవర్నమెంట్ ఒక టార్గెట్ పెట్టుకుంది 2030-31 కల్లా 50 ± 1% అంటే 51% కానీ లేకుంటే 49% కానీ మనం ఈ యొక్క డెట్ టు జీడిపి రేషియోని అచీవ్ చేయాలి అనేసి గవర్నమెంట్ ఒక టార్గెట్ పెట్టుకునింది. అయితే ప్రస్తుతం ఎంత ఉంది డెట్ టు జీడిపి రేషియో అంటే రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం అంటే ఎకనామిక్ సర్వే బేస్ చేసుకొని 25-26 ప్రకారం 56% ఆఫ్ జీడిపి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 100 రూపీస్ ఉందంటే 100 రూపీస్లో 56 రూపీస్ మనకి అప్పే ఉంది. అండ్ దీన్ని మనం ఈ బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారం 2026-27 ప్రకారం ఎంత తగ్గించుకోవాలనుకుంటున్నామంటే 55.6% ఆఫ్ జీడిపికి తగ్గించాలి అనుకుంటున్నాం. నెక్స్ట్ ఫిజికల్ డెఫిసిట్ గురించి. ఫిజికల్ డెఫిసిట్ కూడా మనం టార్గెట్ పెట్టుకున్నాం. సో ఇంతకుముందు మనం ఎక్స్ప్లెయిన్ చేశాం కదా ఫిజికల్ డెఫిసిట్ అనేది ఏంటి అంటే, సో ఆ ఫిజికల్ డెఫిసిట్కి 2021-22లో ఒక టార్గెట్ పెట్టుకున్నాం. అది ఏంటి అంటే 25-26 ఫైనాన్షియల్ ఇయర్ కల్లా 4.5% ఆఫ్ జీడిపి కంటే తక్కువ తీసుకురావాలి అనేసి. అండ్ ప్రజెంట్ లాస్ట్ 25-26 రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం ఏంటి అంటే 4.4% ఆఫ్ జీడిపికి తీసుకొని వచ్చాం. అంటే మనం ఒక ఇనిషియల్గా పెట్టుకున్న టార్గెట్ని ఇప్పుడు మనం అచీవ్ చేసేసాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారం బడ్జెట్ ఎస్టిమేట్స్ 2026-27 ప్రకారం 4.3% ఆఫ్ జీడీకి తీసుకొని వచ్చాం. సో అసలు ఫిజికల్ డెఫిసిట్ అంటే సింపుల్గా గవర్నమెంట్ యొక్క టోటల్ ఎక్స్పెండిచర్లో నుంచి రెవెన్యూ రిసీట్స్ని ప్లస్ నాన్ డెట్ క్యాపిటల్ రిసీట్స్ని మైనస్ చేస్తే దీన్నే మనం ఏమంటున్నామంటే ఫిజికల్ డెఫిసిట్ అంటున్నాం. అండ్ ఇప్పుడు బడ్జెట్ విషయంలోకి వచ్చినట్లయితే మన బడ్జెట్ని ఒక 3 కర్తవ్యాలుగా మనం డివైడ్ చేసుకున్నాం. ప్రజెంట్ ఈ బడ్జెట్ని రిలీజ్ చేసిన సిచ్యువేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గ్లోబల్గా చాలా వాలటాలిటీ ఉంది. డిఫరెంట్ కంట్రీస్ యుద్ధాలు చేస్తున్నాయి, కొన్ని కంట్రీస్ ఇన్వైట్ చేస్తున్నాయి, కొన్ని కంట్రీస్ వాళ్ళకున్న పవర్ని మిస్యూజ్ చేస్తూ ఉన్నారు. సో డిఫరెంట్ గ్లోబల్గా చాలా డైనమిక్స్ అనేవి జరుగుతున్నాయి. అండ్ ఈ డైనమిక్స్లో మన బడ్జెట్ ఏ విధంగా వరల్డ్తో కంపీట్ అవ్వబోతుంది అండ్ మనకి ఇండియన్ పీపుల్కి ఇండియన్ సిటిజన్స్కి ఏ విధంగా బెనిఫిట్ అవ్వబోతుందో అనేది చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క బడ్జెట్లో మనం 3 థీమ్స్ని ఫాలో అయ్యాం. ఒకటి యాక్షన్ ఓవర్ అంబివలెన్స్. అంటే ఏంటంటే నేను రేపు చేస్తాను ఎల్లుండి చేస్తాను అన్నది కాదు. ఈరోజు అనుకున్నావా ఒక డెసిషన్ చూస్ చేసుకున్నావా అండ్ ఇంప్లిమెంట్ చేయాల్సిందే అది. ఇంకొకటి రీఫార్మ్ ఓవర్ రెటోరిక్. అంటే ఏదో చెప్పాలి అంటే స్పీచ్ ఇచ్చేయడం లేదా ఏదో ఒక నెరేటివ్ని క్రియేట్ చేయడం అలా కాకుండా ఏదైతే చెప్పామో అది ఖచ్చితంగా చేయాలి అన్నది. నెక్స్ట్ పీపుల్ ఓవర్ పాపులిజం.
ఏదో పీపుల్స్ కోసం ఎలక్షన్స్ ముందు కొన్ని పాపులర్ స్కీమ్స్ రిలీజ్ చేస్తాం కదా పీపుల్ని అట్రాక్ట్ చేయడం కోసం, ఆ విధంగా కాకుండా లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఉండేలాగా ఉండాలి మనం తీసుకొచ్చే వెల్ఫేర్ స్కీమ్స్ అనేది పీపుల్కి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పీపుల్ ఓవర్ పాపులిజం అనేది కూడా తీసుకొని వచ్చారు. అండ్ మెయిన్గా స్టెబిలిటీ మెయింటైన్ చేయాలి, ఫిజికల్ డిసిప్లిన్ ఉండాలి, సస్టైనబుల్ గ్రోత్ ఉండాలి, అండ్ మోడరేట్ ఇన్ఫ్లేషన్ అనేది కూడా ఉండాలి. ఇన్ఫ్లేషన్ ఈజ్ నథింగ్ బట్ జనరల్ రైజ్ ఇన్ ప్రైజెస్ని ఇన్ఫ్లేషన్ అంటారు. సో వాటి గురించి కూడా ఇన్ డీటెయిల్గా మళ్ళీ వెళ్దాం. సో ఇంకా ఫర్దర్గా తెలుసుకునే దానికంటే ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసేయండి, పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి.